కేరళ రాష్ట్రం పేరుని అధికారికంగా కేరళంగా మార్చే ప్రతిపాదనకి ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. యాక్చువల్లీ డిమాండ్ అయితే ఎప్పుడో 2023లోనే స్టార్ట్ అయింది. కేరళ రాష్ట్రం అసలు పేరు కేరళం అని, మలయాళంలో కేరళం అని ఎప్పటి నుంచో మేము పిలుస్తున్నామని, బ్రిటిషర్స్కి దీన్ని పలకడం రాక కేరళ చేసేశారని, సో అధికారికంగా తమ రాష్ట్రం పేరుని కేరళంగా మార్చి భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లోనూ కూడా ఇలా కేరళం అని పిలిచేలా చేయాలని ఎప్పుడో 2023లోనే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీని గురించి మనం అప్పట్లోనే ఒక వీడియో క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ 3 సంవత్సరాలు ఊరుకుని ఇప్పుడెందుకు మళ్ళీ ఈ నేమ్ చేంజ్ సడన్గా కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందో, ఇప్పుడెందుకు కేంద్ర కేబినెట్ సడన్గా ఆమోదం తెలిపిందో మనకు తెలియదు. బై ద వే, ఈ కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏప్రిల్ 2026 నుంచి జరుగుతాయి. ఇకపోతే ఈ నేమ్ చేంజ్ టాపిక్ మనకి కరెంట్ పాలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారత్లో ఒక రాష్ట్రం పేరునే మార్చేస్తున్నాం కాబట్టి. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ సవరించాలి, ఏ ఆర్టికల్ ఆధారంగా ఈ నేమ్ చేంజ్ అనేది జరుగుతుంది, ఈ నేమ్ చేంజ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి, ఈ నేమ్ చేంజ్ ప్రాసెస్లో రాష్ట్రాల పాత్ర ఎంత, కేంద్రం పాత్ర ఎంత అని ఏ షెడ్యూల్స్లో మార్పులు చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఈ నేమ్ చేంజ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఈరోజు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చేసిందని చెప్పుకున్నాం కదా, మరి ఇమీడియట్లీ రేపటి నుంచి రాష్ట్రం పేరు కేరళంగా మారిపోతుందా అంటే యాక్చువల్లీ నో అనే చెప్పాలి. ఎందుకంటే దానికి ఇంకా టైం ఉంది. ఫస్ట్ థింగ్, ఈ కేరళ గవర్నమెంట్ 2023లోనే తమ రాష్ట్రం పేరుని కేరళ నుంచి కేరళంగా మార్చాలని ఒక రిజల్యూషన్ని పాస్ చేసిందని చెప్పుకున్నాం. ఒక్కసారి కాదు, ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ రిజల్యూషన్ని పాస్ చేసింది. సో ఇలా డిమాండ్ చేస్తుంది అంటే అది తన చేతుల్లో లేని పని అనే కదా అర్థం. మరి ఎవరి చేతుల్లో ఉంటుందంటే పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది. ఒక రాష్ట్రం యొక్క పేరుని కానీ సరిహద్దుల్ని కానీ మార్చాలి అంటే అది పార్లమెంట్ వల్ల మాత్రమే అవుతుంది. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 3 ప్రకారం. ఈ ఆర్టికల్ 3ని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద క్రూషియల్ ఆర్టికల్ ఫర్ నేమ్ చేంజ్. ఈ ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్నా, రాష్ట్రాల విస్తీర్ణాన్ని పెంచాలన్నా తగ్గించాలన్నా, బౌండరీస్ మార్చాలన్నా, నేమ్ చేంజ్ చేయాలన్నా, ఇలా స్టేట్కి రిలేటెడ్గా ఏ మోడిఫికేషన్స్ చేయాలన్నా దీనికి సంబంధించి పవర్ అంతా ఎవరి చేతిలో ఉంటుందంటే పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది. పార్లమెంట్ చేతుల్లో మాత్రమే ఉంటుంది. సో పార్లమెంట్లో ఎలా స్టార్ట్ అవుతుందంటే ఈ ప్రాసెస్, పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఏదో ఒక సభలో దీనికి సంబంధించి బిల్ని ప్రవేశపెట్టాలి. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఏంటా కండిషన్ అంటే, ఫస్ట్ ఆ బిల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ స్పెసిఫిక్ రాష్ట్రానికి పంపిస్తారు. ఇలా మీ రాష్ట్రానికి సంబంధించి ఫలానా చేంజెస్ చేయాలి అనుకుంటున్నాము, ఈ బిల్ మీద మీ వ్యూస్ ఏంటి అని. మన ప్రజెంట్ ఎగ్జాంపుల్లో కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిల్ 2026. సో ఈ బిల్ కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీకి రీచ్ అయిన తర్వాత ఈ కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ బిల్కి ఎస్ అయినా చెప్పొచ్చు, నో అయినా చెప్పొచ్చు. ఇన్ కేస్ వాళ్ళు ఎస్ చెప్పారనుకోండి, ఈ నేమ్ చేంజ్ మాకు ఇష్టమే అని చెప్పి, యాక్చువల్లీ ఎస్ అనే అంటారు, ఎందుకంటే ఇది వాళ్ళ డిమాండే కాబట్టి. సో వాళ్ళు ఎస్ చెప్తే నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మరి వాళ్ళు నో చెప్తేనో, ఈ పాయింట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నా రాష్ట్రం నో చెప్పినా కూడా కేంద్రం వన్స్ డిసైడ్ అయిందంటే ఆ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతుంది. మరి ఇంకా స్టేట్ అసెంబ్లీకి ఎందుకు ఆ ప్రపోజల్ని రిఫర్ చేయడం అంటే ఇట్స్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. రాజ్యాంగం క్లియర్గా చెప్పింది, స్టేట్ అసెంబ్లీస్ వ్యూస్ ఆర్ నాట్ బైండింగ్. అంటే ఇక్కడ రాష్ట్రాల మోడిఫికేషన్ విషయంలో కంప్లీట్ నిర్ణయాధికారం కేంద్రానికే ఉంటుంది, రాష్ట్రాలదేమీ ఉండదు. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ విభజన టైంలో చాలామంది ఈ పాయింట్ మీద గొడవ చేశారు. రాష్ట్రాలకు సంబంధించిన మార్పుల మీద అధికారం కంప్లీట్గా కేంద్రం చేతిలో ఉండడం ఏంటి, అసలు రాజ్యాంగం ఇంత పార్షియాలిటీని ఎందుకు చూపించింది అని. సో బయట నుంచి చూసినప్పుడు మనకి కూడా ఈ వాదన కరెక్టే అనిపిస్తుంది. రాష్ట్రాల విషయంలో డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాధికారం ఆ రాష్ట్రాలకే ఇవ్వడం న్యాయం కదా అని చెప్పి. కాకపోతే మన రాజ్యాంగ నిర్మాతల భయం వేరేలా ఉంది. అప్పటికే ఇండో పాక్ పార్టీషన్ జరిగింది, రాష్ట్రాల్లో యూనిటీ అనేది లేదు. సో రేపు హైదరాబాద్, బెంగాల్లో మేము ఇండియాలో ఉండము, పాకిస్తాన్లో చేరిపోతామని డిమాండ్ చేయొచ్చు. పంజాబ్ ఏకంగా ఖలిస్తానని సెపరేట్ దేశంగా మారిపోతామని గొడవ చేయొచ్చు. అరుణాచల్ ప్రదేశ్ ఏమో చైనాలో చేరిపోతామనొచ్చు. సో ఇలాంటి తలనొప్పులు ఏమి లేకుండా డెసిషన్ మేకింగ్ పవర్ మొత్తం పార్లమెంట్కి ఇచ్చేయడం జరిగింది. సో దీనివల్ల రాష్ట్రాలకి టు సర్టెన్ ఎక్స్టెంట్ అన్యాయం జరిగినా దేశం ముక్కలైపోకుండా ఉంటుందని చెప్పి మన రాజ్యాంగ నిర్మాతలు భావించి ఉండొచ్చు. ఓకే, మన టాపిక్లోకి వచ్చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఈ బిల్లు లోక్సభ, రాజ్యసభల దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఆ బిల్ని సింపుల్ మెజారిటీతో పాస్ చేసేస్తారు. ఇలా పాస్ చేయబడిన బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ కూడా పాస్ చేసేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో మరి రాజ్యాంగంలో చేంజెస్ ఎక్కడెక్కడ చేయాలంటే, రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూల్లో ఫస్ట్ షెడ్యూల్లో మన దేశంలో ఉన్న రాష్ట్రాల అన్నింటి పేర్లు, భౌగోళిక సరిహద్దులు మెన్షన్ చేయబడి ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఇక్కడ అమెండ్మెంట్ జరుగుతుంది. కేరళ ప్లేస్లో కేరళం. నెక్స్ట్ 4th షెడ్యూల్, రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు గల ప్రాతినిధ్యం. సో ఇక్కడ కూడా రాష్ట్రం నేమ్ని చేంజ్ చేయాలి. యాక్చువల్లీ కేరళని కేరళంగా మార్చాలన్న డిమాండ్ ఆ రాష్ట్రం ఎప్పటి నుంచి చేస్తుందని చెప్పుకున్నాం, 2023 నుంచి.
అయితే దీనికంటే ముందు 2022 నుంచే వెస్ట్ బెంగాల్ నేమ్ని బంగ్లాగా మార్చాలన్న డిమాండ్ ఉంది. ఇన్ని రోజులు ఇగ్నోర్ చేసిన ఈ కేరళం ఇన్సిడెంట్తో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చాలా సీరియస్గా ఉన్నారు. సో ఆబ్వియస్లీ రేపటి నుంచి ఆ స్టేట్ మొత్తం ఈ నేమ్ చేంజ్ మీద డిమాండ్స్ ఎక్కువ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ వెస్ట్ బెంగాల్లో కూడా ఈ ఏప్రిల్ 2026 నుంచి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. అపోజిషన్ లీడర్ శువేందు అధికారి మన బీజేపీకి చెందిన వ్యక్తే. సో దేర్ ఆర్ హై ఛాన్సెస్ నేమ్ చేంజ్ అవ్వడానికి. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఆ నేమ్ చేంజింగ్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ప్రాసెస్. కానీ కొన్ని సందర్భాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని కూడా సవరించాల్సి ఉంటుంది. దీనికి బెస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒడిషా. 2010లో తమ రాష్ట్రం పేరుని ఒరిస్సా నుంచి ఒడిషాగాను, భాష పేరుని ఒరియా నుంచి ఒడియాగాను మార్చాలని ఒరిస్సా రాష్ట్రం ఒక తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2 బిల్స్ని, ఒరిస్సా ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిల్ 2010, నెక్స్ట్ సెకండ్ బిల్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ 113th అమెండ్మెంట్ బిల్ 2010 లోక్సభలో ప్రవేశపెట్టింది. డిబేట్ తర్వాత 9th నవంబర్ 2010న లోక్సభ ఆ బిల్స్ని పాస్ చేసింది. 24th మార్చ్ 2011న రాజ్యసభ, ద అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ కూడా ఆ బిల్స్ని పాస్ చేసింది. సో తర్వాత ఆ బిల్ ఎక్కడికి వెళ్తుంది? ప్రెసిడెంట్. ఆ టైంలో మన ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ ఈ 113వ రాజ్యాంగ సవరణ బిల్ని అప్రూవ్ చేశారు. సో ఇలా రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ 113వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టంగా మారిందంటే 96వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది. ఈ 96వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో ఈ ఒరిస్సా పేరు ఎక్కడైతే ఉందో అక్కడ దీన్ని ఒరిస్సాకి బదులు ఒడిషాగా చేంజ్ చేశారు. సో ఇలా రాష్ట్రం యొక్క పేరు మార్పు జరిగినప్పుడు కంపల్సరీ అప్డేట్ చేయాల్సినవి షెడ్యూల్స్. ఫస్ట్ అండ్ ఫోర్త్ షెడ్యూల్. ఫస్ట్ షెడ్యూల్లో ఏముంటాయని చెప్పుకున్నాం? భారత్లో ఉన్న మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఇక్కడ చేంజ్ చేయాలి. సెకండ్ షెడ్యూల్ ఏమో జీతాల గురించి, సో నో చేంజెస్ రిక్వైర్డ్. థర్డ్దేమో ప్రమాణ స్వీకారాల గురించి, సో ఇక్కడ కూడా చేంజెస్ ఏమీ ఉండవు. నెక్స్ట్ ఫోర్త్ షెడ్యూల్, రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకి గల ప్రాతినిధ్యం. సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా చేంజెస్ చేయాలి. అండ్ ఇక్కడ ఒరిస్సా రాష్ట్రం యొక్క తీర్మానం ఏంటి? కేవలం ఒరిస్సా రాష్ట్రం పేరు మార్చడం మాత్రమే కాదు, దీంతో పాటు వాళ్ళ భాష, ఒరియా భాష పేరు మార్చడం కూడా. ఈ ఒరియా భాష భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఒకటి. ఈ విషయం మనకి భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ చెప్తుంది? 8th షెడ్యూల్. సో ఈ 8th షెడ్యూల్లో ఒరియా పేరుని ఒడియా కింద కూడా మార్చాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం చేంజ్ చేయాలి. వీటితో పాటు అడిషనల్గా ఒడిశాకి సంబంధించి రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ని కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే ఆర్టికల్ 164 అదర్ ప్రొవిజన్స్ టు మినిస్టర్స్లో క్లాజ్ 1 ఏం చెప్తుందంటే 4 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిషా, ఈ 4 రాష్ట్రాలకి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉంటారు అని చెప్తుంది. సో ఇక్కడ ఒరిస్సా నేమ్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా అప్డేట్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒడిషా నేమ్ ఆర్టికల్లో ఉంది కాబట్టి ఇక్కడ సవరణ చేయాల్సి వచ్చింది, లేదంటే అవసరం ఉండకపోయేది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ రాష్ట్రం పేరు రాజ్యాంగంలో ఎక్కడెక్కడ ఉందో ఆ ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ అన్నిటిని కూడా సవరించాల్సి ఉంటుంది.